నల్గొండ జిల్లా నకిరేకల్లో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలుగు పేపర్ లీక్ అయిన ఘటనలో విద్యార్థిని ఝాన్సీని డిబార్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 11 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే తనను డిబార్ చేయడంపై ఝాన్సీ స్పందించింది. ఎగ్జామ్ రాస్తుండగా బయటి నుంచి ఒకరు కిటికీ వద్దకు వచ్చి బెదిరించారని, క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతానన్నారు. వెంటనే తాను టెన్షన్తో చూపించడంతో ఆయన ఫోటో తీసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించినట్లు స్పష్టం చేసింది. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అర్థం చేసుకుని డిబార్ను రద్దు చేయాలని వేడుకుంది ఝాన్సీ. అటు తమ కూతురు భవిష్యత్తును నాశనం చేయొద్దని పేరెంట్స్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, నల్గొండ జిల్లాలో ఎస్ఎస్సి తెలుగు పేపర్ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టూడెంట్ ఝాన్సీని అధికారులు డీబార్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే శాలిని, నకరేకల్లో 10th పేపర్ లీకేజీలో అయితే బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంలో అయితే ఒక్కసారిగానైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఝాన్సీ అనే విద్యార్థిని కూడా విద్యాశాఖ అధికారులు డిబార్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఝాన్సీకి సంబంధించినటువంటి వివరాల్లో డిబార్ చేసినప్పటి నుండి ఝాన్సీకి సంబంధించినటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో పాల్గొన్న ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి ఒక 6గురిని రిమాండ్ కూడా తరలించినటువంటి విషయం అయితే మనకు ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఝాన్సీ ఏదైతే ఉన్నదో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం కిటికీ దగ్గర నా రూమ్ నెంబర్ ఆల్ టికెట్ ప్రకారంగా కిటికీ దగ్గర నాది సీరియల్ నెంబర్ తోటి ఒక అతను వచ్చి బెదిరించి నన్ను రాయి తీసుకొని కొడతా అని చెప్పేసి బెదిరించడంతో నేను చూపించాను, కానీ నేను కావాలని చేసినటువంటిది ఏది కూడా చేయలేదు, నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా జీవితం నాశనం చేయొద్దు, నాకు విద్యాశాఖ అధికారులు స్పందించి కలెక్టర్ గారు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలి, నా జీవితం ఇప్పటికే ఎగ్జామ్స్ రాయకుండా నేను ఏదైతే దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి జీవితం మా కుటుంబం మొత్తము మాకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు, నేను చదివితేనే మా కుటుంబం మొత్తం నా మీద ఆధారపడింది, నాకు ఒక అవకాశం ఇవ్వండి పరీక్షలు రాయడానికి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సూత్రధారులు ఉన్నారో పోలీసులు కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని జిల్లా ఎస్పీ కూడా పోలీసులకు కూడా దీన్ని మొత్తం కూడా సీరియస్ గా తీసుకుని ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు దీంట్లో ప్రమేయం ఉందో జిరాక్స్ సెంటర్ల తోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కేవలం పోలీసులు నన్ను ఇన్వెస్టిగేషన్ కు మాత్రమే తీసుకుపోయి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కేవలం నిన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తాము, తర్వాత నువ్వు పరీక్షలు రాసుకోవచ్చు అని చెప్పిర్రు. నాతోటి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, ఇప్పుడు నన్ను డిబార్ చేసిర్రు, నా జీవితం మొత్తం ఆగమైపోయింది, నాకు ఎగ్జామ్స్ కూడా నన్ను రాయించకుంటే మాత్రం నాకు సావే చరణ్యం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శాలిని, ఝాన్సీని డిబార్ చేయడంతో విద్యాశాఖ అధికారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? విద్యాశాఖ అధికారులు మాత్రం ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఈ పేపర్ లీకేజ్ జరిగిందో నకరేకల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ పేపర్ లీకేజ్ జరిగింది. ఏదైతే ఝాన్సీ కిటికీ దగ్గరనే ఈ మధ్య ఆల్ టికెట్ నెంబర్ పడడంతో అయితే అక్కడి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా జరిగిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఝాన్సీని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎవరు వచ్చారు, ఎలా జరిగిందనే వివరాలు కూడా సేకరించారు. అయితే ఏదైతే తెలుగు పేపర్ మొత్తం కూడా ఝాన్సీ అయితే ఎగ్జామ్ రాసింది, హిందీ పేపర్ కి ఏదైతే వెళ్లడంతో అయితే అక్కడికి వెళ్ళగానే ఝాన్సీని తీసుకెళ్లి ఈ అమ్మాయి తోటి కూడా బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. డిబార్ కు సంబంధించినటువంటి ఏదైతే పేపర్లు ఉంటాయో వాటి మీద కూడా ఇదంతా సంతకాలు పెట్టించుకొని ఆమె డిబార్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఝాన్సీ మాత్రం విద్యాధికారులు, కలెక్టరు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించి నా జీవితానికి ఒక అర్థం లేకుండా పోయింది, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఏడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చారిని, ఇంతకీ ఝాన్సీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే అక్కడ ఎగ్జామ్ రాసిన టైంలో తనను ఎవరైనా బెదిరించారు అంటే అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వారికి తను ఇన్ఫార్మ్ చేయాల్సింది. అయితే పేపర్ ఇచ్చిన వెంటనే ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. పేపర్ ఇచ్చిన వెంటనే బుక్లెట్స్ ఇస్తుంటారు, సంతకాలు ఇవన్నీ తీసుకునే పరిస్థితులలో ఆ కిటికీ దగ్గర ఉంది కాబట్టి అతను వెంటనే వచ్చి విత్ ఇన్ సెకండ్లలో జరిగిపోయింది. వెంటనే వచ్చి నన్ను బెదిరించి పేపర్ లాక్కొని ఫోటో తీసుకొని ఎమ్మటే వెళ్ళిపోయిండు. ఇది నా నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు, కేవలం ఇన్సులేటర్లు అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగింది. కేవలం నన్ను ఒక్కదాన్ని ఈ కేసులో మొత్తం నన్నే కార్నర్ చేసి నన్ను మాత్రమే డిబార్ చేశారు. పోలీసు వ్యవస్థ కానీ ఇన్సులేటర్లు కానీ కరెక్ట్ గా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు పరమేష్?
ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా సరే, వాళ్ళ వెనక ఎవరినున్నా సరే వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పేసి దీంట్లో పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతకి నిందితులు ఎవరైనా సరే కఠినమైన శిక్షలు విధించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాతకి నల్గొండ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పోలీస్ శాఖ అయితే కట్టుదిట్టమైనటువంటి పోలీస్ భద్రత నడుమన అయితే 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని, థ్యాంక్ యూ పరమేష్. లక్ష్మి, నేను కృష్ణ హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను SLBC సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం OMR షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చాను. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు అని చాలా మాట్లాడారు. అది చేయలేదు అని ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదు అన్న కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అంటే తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా, నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, DSP గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. లక్ష్మి, నేను కృష్ణ హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను SLBC సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ దగ్గర